లో ప్రధానమైనటువంటిది భారతదేశం. ఇది ఎవరి గొప్పతనం వారు చెప్పుకునేటువంటిది కాదు. కేవలం భారతదేశం అంటే ప్రధానం, శీర్ష భాగం, శిరస్సు. ఈ భారతదేశం ఎందుకు ఎంత గొప్పది అంటే వేదములు, ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేదాలు, 4 వేదాలు కూడా ఇక్కడ ఒక శబ్ద తరంగాల ద్వారా వినిపించినటువంటి సందర్భం. దాని ఋషులంతా కూడా చక్కగా మనకి దేవనాగరి లిపిలో దాన్ని భద్రపరిచి పునః ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే, ధర్మాన్ని మళ్ళీ ప్రతిష్టాపన, ఎక్కడైతే లుప్తమైపోతుందో, ధర్మం తగ్గిపోతుందో దాన్ని మళ్ళీ భూతలం మీదకి భగవానుడే ఒక అవతారంగా, ఒక ప్రవక్తగా, ఒక యోగిగా, ఒక అద్భుతమైనటువంటి మహర్షిగా వచ్చి ధర్మాన్ని మరీ పరిరక్షిస్తూ ఉంటారు. భారతదేశమే లేకపోతే ప్రపంచంలో ప్రతి మనిషి కూడా జంతువు వలె మారిపోతారు. భుజించుట, నిద్రించుట, సుఖించుట, శుభ్రంగా మానవుడు ఇంకో మానవుని చంపుకొని మరి తినేటువంటి అవలక్షణాలన్నీ కూడా ప్రబలిపోతాయి. అందుచేతనే ఒక్క భారతదేశంలో మాత్రమే ఆత్మతత్వం, ఆధ్యాత్మికత ఉంటుంది. మిగతా దేశాలు అలా కాదు. డబ్బులు ఎలా సంపాదించాలి, ఎలా లగ్జరీగా బతకాలి, ఏం భుజించాలి, ఎన్ని రకాలుగా భుజిస్తే రుచి వస్తుంది, ఎన్ని రకాలుగా మనం సౌఖ్యాలు పొందగలమని చెప్పి ఆలోచిస్తారు. అంతరిక్ష పరిశోధన చేసేటువంటి అన్ని దేశాలు కూడా, కానీ భారతదేశం అంతరంగ పరిశోధన మీదే శ్రద్ధ పెడుతుంది. అంచేత భారత ఋషులందరూ కూడా నువ్వెవరో తెలుసుకో, నీ లోపలికి నువ్వు ప్రవేశించు అని చెప్పి చక్కనైనటువంటి ఒక అద్భుతమైనటువంటి విజ్ఞానాన్ని తెలియజేసినటువంటి భారతదేశం. అంచేత ఈ భారతదేశంలో భారత మాత యొక్క ఔన్నత్యాన్ని మనం గుర్తించుకోవాలి. మన దేశాన్ని మనం కాపాడుకోవాలి. ఈ దేశానికి ప్రధానమైనటువంటిది ఈ వేదములు. ఈ వేద విజ్ఞానాన్ని కాల రాసి చిన్న చిన్న పిల్లకాలంలో వచ్చి ఒక మహాసముద్రాన్ని వెక్కిరించేటువంటి రీతిలో ఉంది ఈరోజు. అంచేత మిగతా దేశాల్లో ఏమాత్రం కూడా వారు ఉదయం లేవాలంటే ఎందుకు లేస్తున్నారో తెలియదు. లేవగానే ధన సంపాదనతోనే ఏ విధంగా ఎంతమంది బుర్రలు మార్చి నా బుర్రలోకి ఆ విజ్ఞానంగా ధనాన్ని సంపాదిస్తారని చెప్పి ఆలోచిస్తారు. కానీ భారతీయులు అలా కాదు. అంచేత వారికి ధర్మం అనేటువంటిది ప్రధానం. అంచేత మన భారతదేశాన్ని తాలూకా గొప్పతనాన్ని అన్ని దేశాల వారికి కూడా చక్కగా తెలియచేయాలి. లేకపోతే ప్రతి దేశానికి కూడా చీడ పడుతుంది. కానీ మనం ఈ రోజున భారతదేశానికి చీడపట్టేటువంటి దౌర్భాగ్య స్థితికి ఎవరంటే కారకులు? భారతీయులు. అంచేత మన నిజ ధర్మాన్ని గుర్తించుకోలేకపోతున్నాం. అంచేతే ఎంతమందో ఋషులు, ఎంతమందో సన్యాసులు, ఎంతమందో యోగులు, ఎంతమందో సిద్ధ పురుషులు, ఎంతమందో ఆత్మతత్వ విజ్ఞానులు ఉండి మనం మన దేశం తాలూకా గొప్పతనాన్ని, మన భారతీయతని చక్కగా చెప్పుకోలేకపోతూ ఉన్నాం. ఈ తరుణంలో ఈ భారతదేశం తాలూకా ప్రస్తుత స్థితి ఎలా ఉంది అంటే, ఒక తల్లి ఒక చిన్న కథ రూపంలో తెలుసుకుందాం. ఒక అమ్మగారు ఉన్నారు, చాలా మంచి, అందరికీ కూడా దానం, ధర్మం, పరోపకారం చేసి చక్కనైనటువంటి సాంప్రదాయబద్ధంగా ఉన్నారు. వారికి కుమారుడు అల్లారు ముద్దుగా పెంచుకున్నారు.